నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో ఇడ్లీ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న పేద ఆర్యవైశ్య వృద్ధ దంపతులపై నంద్యాల ట్రాఫిక్ సిఐ జులుం. గత 10 సంవత్సరాలుగా రోడ్డుకు అడ్డంగా లేకుండా హమాలి యూనియన్ పక్కన తోపుడు బండిపై కేవలం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే తక్కువ ధరలకే టిఫిన్ పెడుతూ 10 మందికి కడుపు నింపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవం సాగిస్తూ ఉన్న పేద ఆర్యవైశ్యాన్ని చెయ్యి చేసుకోవడం, అక్కడ ఉన్న వాటర్ ఫిల్టర్ను బలవంతంగా తీసుకెళ్లి స్టేషన్కి రమ్మని చెప్పడం చాలా బాధాకరం. కౌన్సిలింగ్ పేరుతో బాధ పెట్టడం జరిగిందని దంపతులు వాపోయారు. ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు అండ్ స్థానికులు మండిపడ్డారు. అందరిలో నాలుకవలే ఉంటూ అందర్నీ ఆప్యాయంగా పలకరించే వీరిని మాత్రమే ఇలా హింసించడం చాలా బాధాకరం. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా అనేక దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్న ఇతరులు వీరికి కనబడరా? కేవలం ఇలాంటి అమాయక జీవులపైనే వీరి జజులుం ప్రదర్శిస్తారా అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్క ఏం జరిగింది అక్క? నేను ట్రాఫిక్ చేయమన్నాడు. అంటే ఆల్రెడీ మీరు లోపలికే ఉన్నారు కదా, చాలా లోపలికే ఉన్నారు కదా. అంటే మీకు ఒక్కరికైనా ఈ సమస్య అందరికీ చెప్పినాడా? మళ్ళీ ఎవరు పోలేదు మిమ్మల్ని ఒక్కరిని ఎత్తుకోబెట్టడానికి? అందరు చెప్పినారు.